సిద్దిపేట జిల్లాలో ఎల్ నీనో ప్రభావం మొదలైందని, నీటి లభ్యత ఉన్న రైతులు సన్నవడ్డను పండించాలని, వర్షాభావం లోటు ఉన్న ప్రాంతాల్లో పప్పు దినుసులు, కూరగాయలు మాత్రమే వేయాలని జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్ హైమావతి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయడం కోసం అన్ని రైతు వేదికలో ఈ విత్తన మేళా ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. భారత వాతావరణ శాఖ ఎల్ నీనో ప్రభావం ప్రారంభమైందని, హెచ్చరించిన నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. సకాలంలో వర్షాలు కురవకపోతే వరి పంట దిగుబడులు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. నీటి వనరులు సమృద్ధిగా ఉన్న రైతులు సన్నవరిలోని అనువైన 7 రకాల విత్తనాలను సాగు చేయాలని సూచించారు. అలాగే వర్షాభావ ప్రాంతాల్లో పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు, కంది, మినుము, పెసర, మిల్లెట్స్ తో పాటు కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నారుమడులు కూడా వేయలేని పరిస్థితి ఉన్నందున అందుబాటులో ఉన్న వనరులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం క్లస్టర్ పరిధిలోని రైతు చిన్ని శ్రీనివాసరెడ్డి 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా సాంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తున్న అరటి, బొప్పాయి, కోకో, మునగ తోటలను పరిశీలించారు. సేంద్రియ ఎరువుల తయారీ విధానం, సూక్ష్మ నీటి పారుదల పద్ధతుల గురించి రైతు వివరించగా కలెక్టర్ ఆసక్తిగా తెలుసుకున్నారు. రసాయన రహిత వ్యవసాయం ద్వారా ఆదర్శంగా నిలుస్తున్న రైతు చిన్ని శ్రీనివాసరెడ్డిని కలెక్టర్ అభినందిస్తూ జిల్లా రైతాంగానికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని స్వరూపారాణి, ఏఈఓ మీరా, సర్పంచులు అమ్ములు వెంకటయ్య, మౌనిక నరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ సృజనా సంపత్, రైతులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి. మనకి వాతావరణ శాఖ వారు ఆల్రెడీ ఎల్ నీనో ప్రభావం మొదలైందని చెప్పడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఏమంటే వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, మనకి అనుకూలమైన వర్షాలు ఉండవు. మనం ముఖ్యంగా అందరు కూడా రైతులందరూ కూడా వరి పండిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి సరైన సక్రమమైన టైంలో మనకి వర్షాలు లేకపోతే కనుక ఎల్ నీనో ప్రభావంతో ఆ పంట మనకి దిగుబడి రాదు, ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సైంటిస్టులు మనకి కొన్ని వెరైటీస్ చెప్పారండి. ఒకటేమో మనకి వాటర్ సఫిషియెంట్గా ఉన్న ప్లేసెస్లో మనకి సన్న వడ్లు పండించుకోమని, అది ముఖ్యంగా ఏంటంటే ఫైన్ వెరైటీస్ మనకి ఒక 7 వెరైటీస్ మనకు సజెస్ట్ చేశారు. ఈ 7 వెరైటీస్ని పండించుకోవటము, వర్షం ఉన్న చోట, వాటర్ అవైలబుల్గా ఉన్న చోట అలా పండించుకోవటము. వర్షాభావ పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడన్నీ కూడా పప్పు దినుసులు, నూనె గింజలు, అట్లాగనే కంది, మినుము, పెసర, అదే రకంగా మిల్లెట్స్, కూరగాయలు ఇలాంటివన్నీ కూడా పండించుకోమని చెప్పి మనకు అడ్వైజ్ చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఈ వర్షాభావ పరిస్థితులకి ఇంతవరకు నారుమడులు కూడా వేసుకోలేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మనకున్న వాతావరణం అనుకూలించే పంటలు ఏమైతే ఉంటాయో అవి పండించుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వీటన్నిటి కోసం అనేసి ప్రభుత్వం నుంచి మనకి అన్ని రైతు వేదికల్లో కూడా ఈ సీడ్ అనేది సేల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి. కాబట్టి విత్తనాల మేళా అనేది ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు, నెల 30వ తారీఖు వరకు అన్ని రైతు వేదికల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి రైతులు వాళ్ళకి కావాల్సిన విత్తనాలన్నీ కూడా అక్కడ కొనుగోలు చేయమని సూచించడం జరుగుతూ ఉంది. దయచేసి గమనించగలరు.